హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో అందరికీ ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలి, ఏ స్టెప్ ఎందుకు ఇంపార్టెంట్ అని డీటెయిల్గా చెప్పబోతున్నాను. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని సేమ్ క్వాంటిటీలో తీసుకోండి, బిర్యానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1.5 kg చికెన్ని బిగ్ సైజ్లో కట్ చేపించుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్ కొత్తిమీర తరుగు, 1 కప్ పుదీనా తరుగు, 1/2 kg ఫ్రెష్ పెరుగు, 1 tablespoon ఆఫ్ పసుపు, 2 tablespoons ఆఫ్ కారం, 1 tablespoon of dhania powder, 1 tablespoon of biryani masala, 1.5 spoons of salt, half spoon sahajira, 2 to 3 tablespoons of oil వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ప్రతి ఒక్క పీస్కి మసాలా అనేది బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మూత పెట్టి 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి. మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మసాలా ఫ్లేవర్ చికెన్ లోపలికి బాగా వెళ్తుంది. అప్పుడే చికెన్ జ్యూసీగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు బిర్యానీకి రైస్ కుక్ చేసుకుందాం. ఒక బౌల్లో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత 3 కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 10 మిరియాలు, 10 లవంగాలు, 8 యాలకులు, 4 స్టార్ పువ్వులు, 4 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 1 జాపత్రి వేసుకో, 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 tablespoons ఆఫ్ ఆయిల్, 1/2 నిమ్మరసం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకొని 15 minutes వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని బిర్యానీ హండీలోకి తీసుకొని చికెన్ని 50% వరకు ఉడికేలా కుక్ చేసుకుందాం. చికెన్ కుక్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. ఇది కొద్దిగా డ్రై అయ్యేంత వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. చికెన్తో పాటు మనం బిర్యానీ రైస్ని కూడా కుక్ చేసుకుందాం. 15 minutes తర్వాత వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నది, అంటే మసాలా వాటర్లో బాగా బాయిల్ అయింది. ఈ టైంలో మనం 1 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg బాస్మతి రైస్ని తీసుకున్నాను. 1 kg బాస్మతి రైస్కి 1.5 kg చికెన్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. ఇప్పుడు మూత పెట్టుకొని 70% వరకు కుక్ చేసుకుందాం. 10 minutes తర్వాత బాస్మతి రైస్ 70% కుక్ అయింది. బాస్మతి రైస్ని బాగా కలుపుతండి. ఎక్కువ కలపడం వల్ల బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇది 70% కుక్ అయింది. మిగతా 30% చికెన్తో దమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్తో వాటర్ని వంపుతూ రైస్ని కుక్ చేసుకున్న చికెన్లో లేయర్ బై లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇంకో లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని అండ్ కలర్ని ఇస్తుంది. తర్వాత పుదీనాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కలర్ కోసం 2-3 tablespoons బిర్యానీ రైస్ ఉడికించిన వాటర్ని తీసుకొని కొద్దిగా పసుపు కలిపి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ కలర్ కాకుండా ఇలా న్యాచురల్గా పసుపు కలిపిన వాటర్తో తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టి 10 minutes మీడియం ఫ్లేమ్లో, 10 minutes లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత మూత తీసి చూస్తే యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ కొలతలతో చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
Thank you for watching. Please like, share and subscribe to our channel.